హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం నైట్ ఎట్ ది మ్యూజియం సిరీస్లో వచ్చిన సెకండ్ పార్ట్ గురించి చూద్దాం. అండ్ ఈ సిరీస్లో వచ్చిన ఫస్ట్ మూవీని మేము మా ఛానల్లో అప్లోడ్ చేసాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ వీడియోని కూడా చూడండి. అండ్ సెకండ్ మూవీ మాత్రం ఫస్ట్ మూవీ కన్నా కూడా ఇంకా క్రేజీగా ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో అంతా చూశాక మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే, మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనం ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే ల్యారీ డైలీ డివైజెస్ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఉంటాడు. ఆ కంపెనీ చాలా సక్సెస్ అవుతుంది. ల్యారీ 2 సంవత్సరాల క్రితం నైట్ గార్డ్ జాబ్ను మానేసి ఈ కంపెనీని స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఆఫీస్లో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ల్యారీ ఈవినింగ్ టైంలో మ్యూజియం దగ్గరికి వెళ్తాడు. మ్యూజియం డైరెక్టర్ మెక్ఫీ ల్యారీతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న విగ్రహాలను తీసేసి వాటి ప్లేస్లో యానిమేట్రానిక్స్ని యూజ్ చేసి మ్యూజియంని అడ్వాన్స్డ్గా మార్చాలని బోర్డు అనుకుంటుంది. ప్రస్తుతం ఉన్న విగ్రహాలను ప్యాక్ చేసి వాటిని వాషింగ్టన్ డీసీలో ఉన్న స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తారని మెక్ఫీ అంటాడు. తర్వాత మెక్ఫీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. సూర్యుడు అస్తమించిన వెంటనే విగ్రహాలన్నీ బాక్సులను బద్దలు కొట్టుకుంటూ బయటకు వస్తాయి. ఆక్టేవియస్ అండ్ జెడేయా గ్రూప్ బాక్స్ని ఓపెన్ చేయలేకపోతుండడంతో ల్యారీ వెళ్ళి బాక్స్ని ఓపెన్ చేసి వాళ్ళని బయటకు తీసుకుని వస్తాడు. ఈ మ్యూజియంలో వీళ్ళందరికీ ఇదే చివరి రాత్రి. మరుసటి రోజు ఉదయం వీళ్ళందరినీ స్మిత్సోనియన్కి తీసుకెళ్లిపోతారు. అందుకని ల్యారీ వాళ్ళందరితో, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లకుండా ఈ మ్యూజియంలోనే ఉండే విధంగా నేను బోర్డుతో మాట్లాడతానని అంటాడు. అప్పుడు రూజ్వెల్ట్ ల్యారీతో, నన్ను, రెక్సీని, డైనోసార్ స్కెలిటన్ని, మ్యాజికల్ టాబ్లెట్ని, ఇంకా కొన్ని విగ్రహాలను మాత్రమే ప్రస్తుతానికి ఈ మ్యూజియంలో ఉంచుతారు. మిగిలిన వాళ్ళందరినీ స్మిత్సోనియన్కి తీసుకెళ్లిపోతారు. కాబట్టి వీళ్ళు జీవనంలోకి రావడం ఇదే చివరిసారి అని ల్యారీతో చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ల్యారీ బోర్డుతో మాట్లాడతాడు. కానీ అప్పటికే లేట్ అవడం వల్ల విగ్రహాలన్నింటినీ స్మిత్సోనియన్కి తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే జెడేయా ల్యారీకి కాల్ చేసి, అక్మన్ రా బ్రదర్ కామన్ రాన్ మాపై దాడి చేస్తున్నాడు. మ్యూజియం నుంచి డెక్స్టర్ ఎవరికీ తెలియకుండా మ్యాజికల్ టాబ్లెట్ని తీసుకుని వచ్చింది. అందువల్ల ఇక్కడున్న విగ్రహాలు కూడా ప్రాణం వచ్చిందని ల్యారీతో చెప్తాడు. అప్పుడు వెంటనే ల్యారీ వాళ్ళని కాపాడడం కోసం స్మిత్సోనియన్కి వెళ్తాడు. విగ్రహాలన్నీ అండర్ గ్రౌండ్లో ఉన్నాయని ల్యారీ తెలుసుకుంటాడు. తను వెంటనే అండర్ గ్రౌండ్ వైపు వెళ్తుండగా మార్గం మధ్యలో చిన్న చిన్న ఐన్స్టైన్ బొమ్మలు, ఇంకా ఏబుల్ అనే క్యాపుచిన్ తనకి కనిపిస్తుంది. అండర్ గ్రౌండ్ దగ్గర సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యూజియంలో వర్క్ చేస్తున్న వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరూ లోపలికి వెళ్ళలేరు. అందుకని ల్యారీ అక్కడ ఉన్నటువంటి బ్రుండోన్ అనే నైట్ గార్డ్తో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ తనకి తెలియకుండా తన ఐడిని తీసుకుంటాడు. ఇక ల్యారీ ఆ ఐడిని యూజ్ చేసి ఎంట్రన్స్ డోర్ని సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. పక్కనే ల్యారీకి ఒక నైట్ గార్డ్ యూనిఫామ్ కనిపిస్తుంది. వెంటనే తను ఆ యూనిఫామ్ని వేసుకుని మ్యూజియంలో వర్క్ చేసే వ్యక్తిలాగా మారిపోతాడు. నిక్ కంప్యూటర్లో చూసి అండర్ గ్రౌండ్కి వెళ్లే ఎగ్జాక్ట్ రూట్ని ల్యారీకి చెప్తుండగా ల్యారీ నిక్ చెప్పే రూట్లోనే వెళ్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో సిగ్నల్ కట్ అవుతుంది. కానీ చివరికి ల్యారీ ఎలాగోలా ఓల్డ్ స్టాచ్యూస్ ఉన్న అండర్ గ్రౌండ్కి చేరుకుంటాడు. అక్కడ ల్యారీకి ఒక బాక్స్ కనిపిస్తుంది. అందులో జెడేయా వాళ్ళు ఉన్నారేమో అన్న ఉద్దేశంతో ల్యారీ ఆ బాక్స్ని ఓపెన్ చేస్తాడు. కానీ అందులో ఒక జైంట్ ఆక్టోపస్ ఉంటుంది. దానిని చూసి ల్యారీ ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే బాక్స్ని మూసేస్తాడు. జెడేయా వాళ్ళు ఉన్న కంటైనర్ దగ్గరికి ల్యారీ వెళ్తుండగా ల్యారీకి మార్గం మధ్యలో జనరల్ జార్జ్ ఇంకా ఎమిలియా మైనపు విగ్రహాలు కనిపిస్తాయి. ఇక చివరికి ల్యారీ కంటైనర్ దగ్గరికి చేరుకుంటాడు. గత రాత్రి కామన్ రా బృందం టాబ్లెట్ కోసం వాళ్ళపైన దాడి చేసి ఉంటారు. కానీ తెల్లవారడం వల్ల అందరూ తిరిగి బొమ్మల్లాగా మారిపోయి ఉంటారు. కంటైనర్ దగ్గరికి చేరుకున్న ల్యారీ డెక్స్టర్ చేతిలో నుంచి టాబ్లెట్ని తీసుకుంటాడు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే సూర్యుడు అస్తమించడంతో ఇక టాబ్లెట్ యొక్క పవర్ వల్ల విగ్రహాలన్నింటికీ ప్రాణం వస్తుంది. అప్పుడు కామన్ రా వెంటనే ల్యారీ దగ్గర నుంచి టాబ్లెట్ని తీసేసుకుంటాడు. ల్యారీ తెలివిగా, నువ్వింకా క్యూబ్ ఆఫ్ రూబిక్ని అడుగుతావేమో అనుకున్నా. యాక్చువల్గా ఈ టాబ్లెట్ కంటే క్యూబ్ ఆఫ్ రూబిక్కే చాలా శక్తివంతమైనదని కామన్ రాతో అంటాడు. అయితే నువ్వు నన్ను క్యూబ్ ఆఫ్ రూబిక్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని కామన్ రా ల్యారీని అడుగుతాడు. ల్యారీ తెలివిగా ఆలోచించి వాళ్ళందరినీ జైంట్ ఆక్టోపస్ ఉన్న బాక్స్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ల్యారీ ఇక ఆ బాక్స్ని ఓపెన్ చేయగా జైంట్ ఆక్టోపస్ ఒక్కసారిగా బయటకు దూసుకుని వచ్చి వాళ్ళందరిపైన దాడి చేస్తుంది. ఆ సమయంలో ల్యారీ టాబ్లెట్ని తీసుకుని పరిగెడుతుంటాడు. కానీ జైంట్ ఆక్టోపస్ ల్యారీపై కూడా దాడి చేస్తుంది. అప్పుడు అక్కడికి జార్జ్ బైక్ మీద వచ్చి ల్యారీని సేవ్ చేస్తాడు. కానీ తర్వాత జార్జ్ బైక్ మీద నుంచి కింద పడిపోతాడు. ఆ సమయంలో ఎమిలియా ల్యారీ దగ్గరికి వస్తుంది. నువ్వు చేస్తున్న పని చాలా అడ్వెంచరస్గా ఉంది, అందుకని నేను కూడా నీతో జాయిన్ అవుతానని చెప్పి ఎమిలియా ల్యారీతో ఉంటుంది. కంటైనర్లో ఉన్నటువంటి విగ్రహాల దగ్గరికి జార్జ్ వెళ్ళగా వాళ్ళందరూ కలిసి కామన్ రాపై ఎలా దాడి చేయాలో ప్లాన్ చేస్తుంటారు. కట్ చేస్తే మ్యాజికల్ టాబ్లెట్ వల్ల పెయింటింగ్స్కి కూడా ప్రాణం వచ్చిందన్న విషయాన్ని ల్యారీ తెలుసుకుంటాడు. అదే సమయంలో కామన్ రా అనుచరులు అక్కడికి వచ్చి ల్యారీని ఎమిలియాని చుట్టుముడతారు. అప్పుడు వాళ్ళిద్దరూ పక్కనున్నటువంటి ఫోటోలోకి వెళ్ళగా వాళ్ళని పట్టుకోవడానికి అనుచరులు కూడా ఫోటోలోకి వెళ్తారు. నిక్ ల్యారీకి ఫోన్ చేయగా, నేను ఆల్రెడీ సేఫ్గా అండర్ గ్రౌండ్కి చేరుకున్నాను అని ల్యారీ తనకు చెప్తాడు. అప్పుడు పొరపాటున ల్యారీ చేతిలో మొబైల్ కింద పడిపోతుంది. కానీ అనుచరుల నుంచి తప్పించుకునే హడావిడిలో ల్యారీ దానిని గమనించడు. ల్యారీ పడేసుకున్న మొబైల్ని జోయి మోటరోలా అనే వ్యక్తికి దొరుకుతుంది. జోయి ఆ మొబైల్ని ఎలాగైనా ల్యారీకి ఇవ్వాలనుకుంటాడు. కానీ ఆ గుంపులో ల్యారీ ఎక్కడ ఉన్నాడో జోయికి అసలు కనిపించదు. కట్ చేస్తే ల్యారీ, ఎమిలియా ఫోటోలోంచి బయటకు వచ్చేస్తారు. అనుచరులు కూడా ఫోటోలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుండగా ల్యారీ, ఎమిలియా కలిసి ఆ ఫోటోని గోడ వైపుకి తిప్పేస్తారు.
కామన్ రా ఆ టాబ్లెట్ని యూజ్ చేసి అండర్ వరల్డ్లో ఉన్నటువంటి ఈవిల్ ఆర్మీని బయటకు రప్పించి ఈ ప్రపంచాన్నే రూల్ చేయాలని అనుకుంటాడు. ఈ ప్లాన్లో భాగంగా ఇవాన్ని, నెపోలియన్ని అండ్ ఆల్ కపోన్ని కామన్ రా జనరల్స్గా నియమిస్తాడు. ఇక నెపోలియన్ గ్రూప్ వెళ్లి ల్యారీని పట్టుకుంటారు. ల్యారీ ఒక్కడే మన కోసం బయట కష్టపడుతుంటే మనం ఇలా సైలెంట్గా ఉండడం నాకు నచ్చలేదని జెడేయా ఆక్టేవియస్తో అంటాడు. సో ఇంకా ల్యారీకి హెల్ప్ చేయాలని జెడేయా అండ్ ఆక్టేవియస్ కంటైనర్కి ఉన్న చిన్న రంధ్రం గుండా బయటకు వస్తారు. కంటైనర్ బయట కాపలాగా ఉన్న ఆల్ కపోన్ అనుచరులు వాళ్ళిద్దరిని చూసి పట్టుకోవడానికి ప్రయత్నించగా జెడేయా ఆక్టేవియస్ని తప్పించి తన అనుచరులకు దొరికిపోతాడు. కట్ చేస్తే ఆల్ కపోన్ అనుచరులు జెడేయాని అండ్ నెపోలియన్ అనుచరులు ల్యారీని కామన్ రా దగ్గరికి తీసుకుని వస్తారు. ల్యారీ దగ్గర నుంచి టాబ్లెట్ని తీసుకుని కామన్ రా అండర్ వరల్డ్ గేట్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కామన్ రా పేరెంట్స్ టాబ్లెట్ యొక్క కాంబినేషన్ కోడ్ని మార్చి ఉండడం వల్ల అండర్ వరల్డ్ గేట్ అనేది ఓపెన్ అవ్వదు. ఆ కాంబినేషన్ కోడ్ ఏంటో కామన్ రాకు తెలియదు. అప్పుడు తను ల్యారీతో, మా అందరిలో కల్లా నువ్వే క్లవర్గా ఉన్నావు, కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా 1 గంటలో ఆ కాంబినేషన్ కోడ్ని కనిపెట్టు, లేదంటే నేను నీ ఫ్రెండ్ని చంపేస్తా అని కామన్ రా ల్యారీని బెదిరిస్తాడు. అలా ల్యారీ టాబ్లెట్ని తీసుకుని కాంబినేషన్ కోడ్ని కనిపెట్టడానికి బయలుదేరతాడు. వాటర్ కోసం ఆక్టోపస్ బాధపడుతుండడాన్ని ల్యారీ గమనించి పక్క ఫోటోలో ఉన్న వాటర్ని ఆక్టోపస్ మీద పోస్తాడు. ఆ విధంగా ల్యారీ దానికి సహాయం చేయడం వల్ల ఆక్టోపస్ తనని ప్రేమగా హగ్ చేసుకుంటుంది. కట్ చేస్తే ల్యారీకి అక్కడ ఒక రూజ్వెల్ట్ విగ్రహం కనిపిస్తుంది. ల్యారీ రూజ్వెల్ట్ దగ్గరికి వెళ్ళి న్యూయార్క్ మ్యూజియంలో నీలాగే ఒక విగ్రహం ఉంది, తను నేను చాలా మంచి ఫ్రెండ్స్ అని అంటాడు. ఎమిలియా రూజ్వెల్ట్కి టాబ్లెట్ని చూపించి దాని మీద ఉన్న లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పమని అడుగుతుంది. హార్ట్ ఆఫ్ ద ఫరోస్ టూమ్ దగ్గర ఉన్న సీక్రెట్ని కనిపెడితే కాంబినేషన్ కోడ్ లభిస్తుందని రూజ్వెల్ట్ ట్రాన్స్లేట్ చేసి చెప్తాడు. అయినా కూడా ల్యారీ ఎమిలియాలకి ఏమీ అర్థం కాదు. దాంతో ఇక వాళ్ళు రూజ్వెల్ట్ దగ్గర నుంచి వచ్చేస్తారు. ఇంతకు ముందు చూసిన ఐన్స్టీన్ బొమ్మలైతే కోడ్ని ఈజీగా కనిపెట్టగలవనుకుని ల్యారీ, ఎమిలియా ఐన్స్టీన్ బొమ్మల దగ్గరికి వెళ్తుంటారు. ఆ సమయంలో వాళ్ళ దగ్గరికి క్యూపిడ్స్ వచ్చి లవ్ సాంగ్స్ని పాడతాయి. కాంబినేషన్ కోడ్ని కనిపెట్టకుండా ల్యారీ మ్యాజికల్ టాబ్లెట్తో పారిపోతున్నాడేమో అనుకుని వెళ్ళి ల్యారీని పట్టుకోండని కామన్ రా తన అనుచరులను పంపిస్తాడు. కామన్ రా అనుచరులను చూసి ల్యారీ, ఎమిలియా భయపడిపోయి వాళ్ళ నుంచి తప్పించుకుంటూ అబ్రహాం లింకన్ విగ్రహం దగ్గరికి వెళ్తారు. అలా అబ్రహాం లింకన్తో ల్యారీ, ఎమిలియాలకి పరిచయం ఏర్పడుతుంది. కట్ చేస్తే జెడేయాని ఎలాగైనా కాపాడాలి అని ఆక్టేవియస్ ప్రయత్నిస్తుండగా అక్కడికి ఒక స్క్విరల్ వచ్చి ఆక్టేవియస్ని తినబోతుంటుంది. కట్ చేస్తే ఐన్స్టీన్ బొమ్మల దగ్గరికి వెళ్తున్న ల్యారీకి ఏబుల్ అనే కెపూచిన్తో పరిచయం ఏర్పడుతుంది. ఇక చివరికి వాళ్ళిద్దరూ ఐన్స్టీన్ బొమ్మల్ని చేరుకోగా అవి కాంబినేషన్ కోడ్ని కనిపెడతాయి. కాంబినేషన్ కోడ్ వచ్చేసి పై నెంబర్. కాంబినేషన్ కోడ్ తెలియడంతో ల్యారీ, ఎమిలియా జెడేయాని సేవ్ చేయడం కోసం కామన్ రా దగ్గరికి బయలుదేరతారు. ఎమిలియాకి ల్యారీ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఈ విషయం గురించి తను ల్యారీకి చెప్తుంది. కానీ యాక్చువల్గా ఎమిలియా కేవలం మైనపు బొమ్మ మాత్రమే కదా. కాబట్టి ల్యారీ ఆ సమయంలో ఎమిలియాకి ఎటువంటి సమాధానం చెప్పలేకపోతాడు. వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి ఇవాన్, నెపోలియన్, ఆల్ కపోన్ అక్కడికి రాగా అక్కడున్న రిమైనింగ్ బొమ్మలన్నీ వాళ్ళని ఆపి ల్యారీ, ఎమిలియాల దగ్గరికి వాళ్ళని చేరుకోనివ్వరు. ఇక వాళ్ళిద్దరూ ఒక ప్లేన్ ఎక్కి అక్కడి నుంచి బయటపడతారు. ల్యారీ కామన్ రాతో, నువ్వు ముందు జెడేయాని నాకు ఇస్తేనే నేను నీకు టాబ్లెట్ని ఇస్తానని అంటాడు. కామన్ రా ల్యారీతో, ముందు నువ్వు టాబ్లెట్ని నాకు ఇస్తేనే నేను నీకు జెడేయాని ఇస్తాను అని అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కాంబినేషన్ కోడ్ని ఐన్స్టీన్ సరదాగా ఒక పాటలాగా పాడుతుండడాన్ని ఆల్ కపోన్ విని కాంబినేషన్ కోడ్ని తెలుసుకుంటాడు. ఇక కామన్ రా టాబ్లెట్ని తీసుకుని జెడేయాని ల్యారీకి ఇచ్చేస్తాడు. కామన్ రా ఈసారి కరెక్ట్ కాంబినేషన్ కోడ్ని యూజ్ చేసి తన ఈవిల్ ఆర్మీని బయటకు రప్పిస్తాడు. ఈవిల్ ఆర్మీ ల్యారీపై దాడి చేయబోతుండగా ఆక్టేవియస్ స్క్విరల్ మీద వచ్చి ల్యారీని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ అబ్రహాం లింకన్ కూడా ల్యారీని సేవ్ చేయడానికి వస్తాడు. లింకన్తో పోరాడలేక ఈవిల్ ఆర్మీ అంతా తిరిగి అండర్ వరల్డ్కి వెళ్ళిపోతుంది. కామన్ రాకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ల్యారీపై అటాక్ చేయండి అని కోపంగా చెప్తాడు. సరిగ్గా ఆ సమయంలోనే ల్యారీ సైడ్ విగ్రహాలు వచ్చి కామన్ రా సైడ్ ఉన్న విగ్రహాలపై దాడి చేస్తాయి. ఆ ఫైట్లో డెక్స్టర్ అండ్ ఏబుల్ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అండ్ ఆక్టేవియస్ వెళ్లి జెడేయాని సేవ్ చేస్తాడు. ఇక ల్యారీ కామన్ రాని అండర్ వరల్డ్కి పంపించి గేట్ని మూసేస్తాడు. ఇక్కడితో బ్యాటిల్ ముగిసిపోతుంది. తర్వాత ల్యారీ ఆక్టోపస్ని హ్యాపీగా ఉంచడం కోసమని దానిని కొంతసేపు స్విమ్మింగ్ పూల్లోకి తీసుకెళ్తాడు. స్మిత్సోనియన్కి కంటైనర్లో తీసుకొచ్చిన విగ్రహాలను ల్యారీ, ఎమిలియా సహాయంతో ప్లేన్లో వాటిని తిరిగి న్యూయార్క్ మ్యూజియంకి తీసుకొస్తాడు. ల్యారీ అందరినీ తిరిగి తీసుకొచ్చినందుకు రూజ్వెల్ట్ చాలా సంతోషిస్తాడు. మ్యాజికల్ టాబ్లెట్ని కూడా ల్యారీ న్యూయార్క్ మ్యూజియంకి తీసుకుని వస్తాడు. మ్యాజికల్ టాబ్లెట్ స్మిత్సోనియన్లో లేదు కాబట్టి తెల్లవారితే ఇక ఎమిలియాతో సహా స్మిత్సోనియన్లో ఉన్న విగ్రహాలన్నీ జీవం కోల్పోతాయి. ఈ విషయాన్ని ల్యారీ ఎమిలియాకి చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు ఎమిలియా ల్యారీతో, నాకు ఈ విషయం గురించి ముందే తెలుసు అని అంటుంది. ఇక ల్యారీ, ఎమిలియా కిస్ చేసుకుని గుడ్ బై చెప్పుకుంటారు. కట్ చేస్తే 2 నెలల తర్వాత న్యూయార్క్ మ్యూజియం ఓపెన్ చేస్తారు. ఇక ఇప్పటి నుంచి ఈ మ్యూజియంని కేవలం రాత్రిపూట మాత్రమే ఓపెన్ చేస్తారు. విగ్రహాలు జీవంలోకి వచ్చి మాట్లాడుతుండడం మ్యూజియంలోకి వచ్చిన మనుషులందరూ చూస్తారు. కానీ అదంతా కేవలం యానిమెట్రానిక్స్ మాత్రమే అని వాళ్ళందరూ అనుకుంటారు. మ్యాజికల్ టాబ్లెట్ యొక్క పవర్ వల్ల విగ్రహాలకు నిజంగా ప్రాణం వచ్చిందన్న విషయం ఎవరికీ తెలియదు. మీ దగ్గరున్న ఆ టాబ్లెట్ యొక్క శక్తి ఏంటని ఒక చిన్న పాప అక్మెన్ రాని అడుగుతుంది. అప్పుడు అక్మెన్ రా, మైనపు బొమ్మలుగా ఉన్న మేమందరం ఇలా జీవంలోకి రావడానికి కారణం ఈ టాబ్లెట్ యొక్క శక్తి అని అంటాడు. కానీ ఆ చిన్న పాపతో సహా అక్కడున్న ఎవరూ కూడా అక్మెన్ రా చెప్పే మాటలు నమ్మరు.
నైట్ గార్డ్గా పనిచేయడంలోనే తనకు ఎక్కువ సంతోషం ఉందని ల్యారీ డైలీ డివైజెస్ కంపెనీని అమ్మేసి తిరిగి నైట్ గార్డ్గా జాయిన్ అవుతాడు. టెస్ అనే ఒక అమ్మాయి మ్యూజియంలోకి వస్తుంది. తను చూడడానికి సేమ్ ఎమిలియా లాగే ఉంటుంది. ల్యారీ టెస్ దగ్గరికి వచ్చి మీరు ఎమిలియా ఎర్హార్ట్కి రిలేటివా అని అడుగుతాడు. అప్పుడు టెస్ లేదు నేను తనకి రిలేటివ్ని కాదని క్యాజువల్గా అంటుంది. మీరు నాకు మ్యూజియం అంతా వివరంగా చూపిస్తారా అని టెస్ ల్యారీని అడుగుతుంది. ఇలా టెస్కి ల్యారీకి పరిచయం ఏర్పడుతుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ల్యారీ పడేసుకున్న మొబైల్ని జోయ్ రిపేర్ చేస్తున్నట్టుగా ఎండ్ టైటిల్స్లో చూపిస్తారు. ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.